దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎం నాగిరెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే ఎండోక్రోనాలజిస్ట్. నమస్కారం సార్. నమస్తే. సార్, సిరియాలో ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్పండి సార్. సిరియా అన్నది మనం మాట్లాడుకునేటప్పుడు మిడిల్ ఈస్ట్ టుగెదర్ విత్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకోవాలా. నాకు తెలిసిన ఒక 50, 60, 75 ఇయర్స్ హిస్టరీలో ఎప్పుడు మా ఒక 100, 200, 300 ఇయర్స్ నుంచి మిడిల్ ఈస్ట్ ఎప్పుడు స్టేబుల్గా లేదు. దాంట్లో ఇజ్రాయెల్ ఇంట్రడ్యూస్ అయినాక ఇంకా అన్స్టెబిలిటీ ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం అన్నిటికంటే హాట్, మొన్నటి వరకు ఇజ్రాయెల్ వాళ్ళ సరౌండింగ్లో ఉన్న డిస్టర్బెన్స్ హాట్ టాపిక్ ఉండే, కానీ ఇప్పుడు సిరియా అన్నది ఒక హాట్ టాపిక్గా మారింది. సో సిరియాకు మొన్నటి వరకు ఒక వారం వరకు ఉన్న ప్రెసిడెంట్ బషీర్ అల్ అసాద్. ఈయన 2000లో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసిండు. ఆయన పేరు హఫీజ్ అల్ అసాద్. హఫీజ్ అల్ అసాద్ 1971లో యాక్చువల్గా సిరియన్ ఆర్మీలో ఎయిర్ ఫోర్స్ పైలట్. సో ఆయన కూ చేసి అప్పుడున్న ప్రెసిడెంట్ని తొలగించి ఆయన 1971 నుంచి 2000 వరకు ఉన్నాడు. 2000 నుంచి ఇప్పుడున్న బషీర్ అల్ అసాద్ ఉన్నాడు. సో అదొక వింత దేశము. దానికి ఒక 4-5 పార్ట్లుగా ఎన్ని వింతలు ఉన్నాయి అన్నది మాట్లాడుకుందాం. దాని సిరియాకు నెయిబర్స్, సిరియాకు ప్రపంచంలో ఉన్న ఒక 5-6 మంది లీడర్లు దాని మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అసలు సిరియాలో ఒక 10-20 నుంచి ఒక 20-30 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఎందుకున్నాయి, అసలు వాళ్ళది ఇంట్రెస్ట్ ఏంది అన్నది. సో సిరియాకున్న నేబర్లు పైన నార్థన్ సైడ్లో టర్కీ, ఈస్టర్న్ సైడ్లో ఇరాక్, స్మాల్ నేబర్హుడ్ విత్ ఇజ్రాయెల్, ఇంకా లెబనాన్, సిరియా కూడా ఉందన్నమాట. సిరియాకి వీళ్ళందరూ నేబర్లు. సో వీళ్ళందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంది. టర్కీ ఈజ్ విత్ యాక్చువల్లీ యుఎస్ అండ్ నేటో ఈజ్ విచ్ ఇస్ అమెరికా, యూరోపియన్ యూనియన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇజ్రాయెల్ అలాంగ్ విత్ టర్కీ డజంట్ వాంట్ బషీర్ అల్ అసాద్. బషీర్ అల్ అసాద్ని సపోర్ట్ చేస్తుంది రష్యా, ఇరాన్, హెజ్బొల్లా, హౌతీస్ అన్నది. సో మొన్నటి వరకు రష్యా కంట్రోల్లో ఉంది. రష్యాకి ఈ ఏరియాలో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది అంటే, ఒకవేళ రష్యాకు మెడిటరేనియన్ సీ నుంచి వేరే ప్రపంచానికి యాక్సెస్ లేకుంటే ఇంకా వాళ్ళకు వేరే ప్రపంచం అంతా తిరిగిపోయి వాళ్ళు ట్రేడ్ చేసుకునే యాక్సెస్ లేదనమాట. సో మెడిటరేనియన్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకు ఒక పార్ట్ సిరియాలో ఒక పార్ట్ ఆఫ్ ది ఆ మూలకున్న బేస్ కావాలన్నమాట. సో వాళ్ళకి సంబంధం లేని రష్యా ఎక్కడో వాళ్ళకు బషీర్ అల్ అసాద్ని సేవ్ చేయాలా అయినా ఇంట్రెస్ట్, బషీర్ అల్ అసాద్ ఉండాలా అని లెబనాన్కి, ఇరాన్కి ఇంట్రెస్ట్, ఇజ్రాయెల్కి, అమెరికాకి, నేటోకి బషీర్ అల్ అసాద్ ఉండద్దు, వేరే వాళ్ళు ఉండాలా అన్నది. రైట్ మా ఇది వేరే వేరే ప్రపంచంలో ఉన్న లీడర్లు అనమాట. పుతిన్కి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, ఇప్పుడున్న బైడెన్కి, నెక్స్ట్ ఉన్న ట్రంప్కి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, బెంజమిన్ నెతన్యాహుకి ఏంది అంటే సిరియన్ బార్డర్ ఉందన్నమాట. వాళ్ళది ఒకవేళ అక్కడ అన్స్టెబిలిటీ ఉండి టెర్రరిజం ఎక్కువైంది అనుకోండి వీళ్ళకి స్పిల్ అవుతుంది అని వాళ్ళది ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇది లీడర్లు, వేరే దేశాలు అనమాట. సో యాక్చువల్గా సిరియాని ఇప్పుడు మనము బషీర్ అల్ అసాద్ ఉన్నప్పుడు కూడా ఒక 3 పార్ట్లుగా చేయొచ్చు. సౌత్ ఆఫ్ సిరియా ఒక 80% ఆఫ్ భూభాగాన్ని మాత్రమే యాక్చువల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. పైన ఉన్నది దాని మళ్ళీ నార్త్ ఆఫ్ ఈస్ట్, నార్త్ ఆఫ్ వెస్ట్ ఏమో టర్కీ, నాటో దేశాల టెర్రరిస్ట్ గ్రూపులు సపోర్ట్ చేస్తున్నారు. ఇదేమో వేరే లోకల్ టెర్రరిస్ట్ గ్రూపులు సపోర్ట్లు ఉన్నాయన్నమాట. సో సిరియా ఎప్పుడు ఒక దేశం లాగా లేదు. యాక్చువల్గా వీళ్ళ రిసోర్సెస్ అన్న అక్కడ నార్త్లో ఉన్నాయన్నమాట. సో నార్త్లో ఉన్న రిసోర్సెస్ ఉన్నాయి, దేశం మాత్రం సౌత్లో కంట్రోల్ ఉంది. సో ఇదంతా విచిత్రమైన వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళది ఇదంతా అయినాక లాస్ట్కి రష్యా లాస్ట్ 24 ఇయర్స్ ఈయన 2000 నుంచి కంట్రోల్లో ఉన్నాడు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రష్యాకే ఫుల్ టైమ్ యుక్రెయిన్లో బిజినెస్ జరుగుతుంది, వాళ్ళ వార్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయలేకపోయినరు. ఒకటి ఫస్ట్. సెకండ్, ఇప్పుడు బైడెన్ ఇంకా లాస్ట్ మూమెంట్లో ఉన్నాడు. ఇప్పుడు ట్రంప్కి ఏదో ఒక హెడ్ఏక్ క్రియేట్ చేసి వెళ్ళాలా, లేకుంటే నెక్స్ట్ ఫస్ట్ 1 ఇయర్ ప్రశాంతంగా ఉంటుంది ట్రంప్ టర్ము అని వాళ్ళు బషీర్ అల్ అసాద్ని తొలగించండ్రు, వేరే టెర్రరిస్ట్ గ్రూపులందరినీ ఎంకరేజ్ చేసిండ్రు. నార్త్ ఆఫ్ ఈస్ట్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ టేక్ ఓవర్ చేసినాయి అనమాట. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంది అంటే రష్యా అక్కడ ఉండాలా వద్దా, ఒకవేళ రష్యా అక్కడ ఉండాలా అనుకుంటే వాళ్ళవి ఆ రష్యా యుక్రెయిన్ వార్ని స్టాప్ చేయడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరే ఉంటుంది. అది యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ బషీర్ అల్ అసాద్ రెజిమ్ చేంజ్ చేయకుంటే ట్రంప్ కొద్దిగా ఈజీ ఉంటుండే అనమాట రష్యా యుక్రెయిన్ వార్ని స్టాప్ చేయడానికి, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వాడుకోవడానికి. అది కూడా లేకుండా ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చేసింది. సో ఇప్పుడు ట్రంప్ జనవరి 20th టేక్ ఓవర్ చేసినాక ఇంత చిక్కుముడిని ఎట్లా సార్ట్అవుట్ చేస్తాడు అన్నది ఒకటి. చిక్కుముడిని సార్ట్అవుట్ చేయలేకపోయింది అనుకో, మా రష్యా మళ్ళీ ఒకసారి వచ్చే ల్యాండ్ భాగంలో ఇన్వాల్వ్ అయితే World War III
అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మన మీద కూడా పడేలా ఉంది అంత కదా సార్ ఉంటదమ్మా. ఎఫెక్ట్ ఎందుకంటే అంతా. ఇదంతా ఒక గ్రూప్ మా రష్యా అలాంగ్ విత్ సిరియా, ఇరాన్, చైనా అంతా ఒక గ్రూప్ అవుతుంది. నాటో, టర్కీ, ఇజ్రాయెల్ అంతా ఒక గ్రూప్ అవుతుంది అనమాట. సో ద బెస్ట్ థింగ్ ఈస్ టు, అంటే నా పర్సనల్ ఒపీనియన్ లో బెస్ట్ థింగ్ ఈస్ టు ట్రంప్ రష్యా అండ్ పుటిన్ ని కన్విన్స్ చేసి మెడిటేరియన్ వదిలేసి మీరు మీ రష్యా యుక్రెయిన్ వార్ లో ఒక ల్యాండ్ భాగం తీసుకొని లైన్ ఆ తీసుకొని అక్కడ రెండిట్లకి ఎప్పుడు వదిలేయండి. అవుతుంటది కదా సార్ వార్ ఆ, రష్యా అది ఉక్రెయిన్ కి. వదిలేస్తేనే ప్రపంచానికి ప్రశాంతంగా ఉంటుంది. మరి లేదు అని వాళ్ళు ఒప్పుకోకుంటే మాత్రం ఇంక ఇక్కడ ఎక్కువ ట్రిగర్ అయ్యి వార్ అయితే మాత్రం అది ప్రపంచం అంతటికి అంటుకొని నష్టం. వరల్డ్ వార్ 3 అయ్యే ఛాన్స్ ఉంది.